చూడు చూడు, నువ్వు ఇక్కడే పుట్టారా? టైమ్స్లో నేను కడుపుతో ఉన్నప్పుడు చూపించాను అనమాట. బయట ఓపీలో చూపించుకొని ఇక్కడికి వచ్చి స్కాన్ కోసం ఇక్కడికి వచ్చేదాన్ని. ఇంకొంచెం లోపలికి వెళ్తే పైన అక్కడే ఉంటారు. వీడు పుట్టాడు. నార్మల్కి ట్రై చేశాను, పెయిన్స్ వస్తాయని చెప్పేసి ఇంజెక్షన్ చేయించుకొని అంతా అయిన తర్వాత ఎమర్జెన్సీ సీసెక్షన్ తెచ్చుకోలేను అనమాట. ఇట్ వాస్ సో పెయిన్ఫుల్ దెన్. కానీ వీడిని చూసిన తర్వాత నేను మారిపోయినాయి. నీకు వచ్చింది కదా, చిన్నప్పుడు నుంచి మా నాయనమ్మ వాళ్ళ దగ్గర నుంచి అన్నిటికీ ఇదే హాస్పిటల్కి వస్తుండే. ఇప్పుడు వీడికి బాగోపోయినా వాళ్ళ నాన్నకు బాగోపోయినా కూడా అసలు ఫ్యూచర్లో వీడికి కొడుకో కూతురో పుట్టిన వస్తాంలో తెలియదు. కానీ బట్ ఎస్, మీకు వచ్చింది తెలుసా, ఇక్కడే అక్కడ అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నామో కూడా అర్థం కాదు. ఇంత దరిద్రమైన ట్రీట్మెంట్ ఉంటుంది అయినా కూడా ఇక్కడికే వస్తాం. దిక్కు లేదన్నట్టు ఇక్కడికే వస్తాను అనమాట. అండ్ అక్కడ నా చిన్నప్పుడు కూడా ఐపీ ఫార్మసీలో అంటే ఒక నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది అనమాట. సెంట్ యాన్స్కి వచ్చిన ప్రతిసారి ఐ డోంట్ నో, జన్మల బంధంలాగా ఐ డోంట్ నో, ఐ ఫీల్ సంథింగ్. ఎందుకంటే మా తాతయ్య వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇక్కడే చూపించారంట. మా నాన్న అయితే క్యారేజ్లు తీసుకొని ఇక్కడికే వచ్చి ఇస్తూ ఉండే అంట. బట్ చిన్నప్పుడా యా, దిస్ ఆల్ అబౌట్ దిస్. ఓపీ ఎక్కడ? ఓపీ ఇదే అనమాట. ఓపీ వెయిట్ చేసి చూసుకొని మోస్ట్లీ అందరూ ఇక్కడికే వస్తారు. ఎలా ఉంది? బాగుందా? ఆల్రెడీ వాడు ఉల్లిపాయలు ఇచ్చాడు, కానీ నేనేమనుకుంటే ఉల్లిపాయలు ఇచ్చాడో లేదా అని చెప్పి నేను కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి నిమ్మకాయ ఇంట్లో పెట్టుకొని అండ్ మునక్కాయ బజ్జీలు విజయవాడలో ప్రతి ఒక్కరు విజయవాడలో పుట్టిన ప్రతి ఒక్కరు పునుగులు బజ్జీలు పక్కా తింటారు. ఎందుకంటే విజయవాడలోకి పునుగులు ఇస్ అన్ ఎమోషన్ అనమాట. సెంట్ యాన్స్కి వెళ్ళిపోయిన తర్వాత పునుగు బజ్జీ ఒక ప్లేట్ తీసుకొని వచ్చాను. సో ఆస్వాదిస్తున్నాను అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో.